నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీవు దయాళువు దేవా, నీ కృప నీతో మాతో జీవిస్తున్నాం దేవా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి పాల్గొన్న దినంలో నా ప్రభువా, నీ బిడ్డలమైన మేము భారతతో విశ్వాసంతో నా తండ్రి నీ సన్నిధికి వచ్చినాము తండ్రి. ప్రభువా, నీ పాదసభ చేరిన ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి మా పాపని జ్ఞాపకమును నువ్వు ఆలకించే దేవుడు వందనములు దేవా. నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, శ్రేష్టమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. చూస్తున్నాను చెప్పిన గొప్ప దేవుడు తండ్రి. నీచున్నా తండ్రి నాయన మా పట్ల ప్రేమ చూస్తున్నాను తండ్రి నాయన. నీ ప్రేమ ఎత్తు ఎడలకు పొడుగున్నా తండ్రి మేము వర్ణించలేము. అంత గొప్ప ప్రేమ స్వరూపుడు నువ్వు, గొప్ప దేవుడు తండ్రి. నువ్వు నీతి గలవుడు, నువ్వు పరిశుద్ధుడు తండ్రి. నువ్వు సమాధానపడ్డ దేవుడు నా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మానవులకి నా ప్రభువా, దేవుని తండ్రి చిత్తం గుర్తెరిగినప్పుడు గుర్తు ఎరగినప్పుడు తండ్రి దేవుడు లోపడిన వారిగా ఉంటున్నారు ప్రభు తండ్రి. తండ్రి దేవుడు తిన తండ్రి నిన్న నేడు కూడా నిరంతరం ఒక్కరికి ఉన్నవాడు తండ్రి. ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందిన దేవుడు, ఆయన మహిమగల రాజా తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన అక్కడ తండ్రి కలవార్చులు తండ్రి నిన్ను వేలాడుకున్నప్పుడు తండ్రి ఒకే రీతి ఉన్నావు తండ్రి. కొరడాలతో పడుచున్నప్పుడు ఒకే రీతి ఉన్నావు, సమాధానం ఉన్నప్పుడు ఒకే రీతి ఉన్నావు, తిరిగి నా మూడు సజీవులు వేసినప్పుడు ఒకే రీతి ఉన్నావు, సింహాసనంలో ఆశీర్వదించినప్పుడు కూడా ఒకే రీతి ఉన్నావు తండ్రి. ఎప్పుడు కూడా నువ్వు మార్పు చెందలేదు తండ్రి. నీలో అంత ప్రేమ స్వరూపం, అంత తగ్గింపు, అంత దీనపరచడానికి గొప్ప దేవుడు తండ్రి. ఆయన అంత గొప్ప దేవుడు మాకు రక్షణ వెలుగులేని తండ్రి నడిపించావు తండ్రి. ప్రభావ చీకటి నుంచి నా ప్రభావ, అంధకారం నుంచి నా ప్రభావ వెలుగులో నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వెలుగు ఉన్నప్పుడు తండ్రి చీకటి కనిపించుకున్నాను తండ్రి. అంత గొప్ప దేవుడు తండ్రి. నా ప్రభావ మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించి ఈ సాయంకాల సమయంలో తండ్రి సేవ ఆయన ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి సమయాన్ని బట్టి దేవాలయం కలిగి కూడా చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత పెద్ద తండ్రి ఈ యొక్క ప్రార్థన దినంలో తండ్రి గుడిలో ఉన్న తండ్రి నన్ను వెళ్ళాలని ప్రార్థించడానికి భాగం కలిగి ఉన్నారు అడ్డువారు కూడా తండ్రి. గొప్ప మేలు, గొప్ప దేవుళ్ళు, గొప్ప తండ్రి ఆసక్తిని పెట్టుకుంటున్నారు. ఎవరైతే నా తండ్రి నాటకాలకు చెప్పుకుని ఉన్నారు అడ్డువారు కూడా తండ్రి వాసులుగా తండ్రి నడిపించమని పెట్టుకుంటున్నారు తండ్రి. సంఘం ప్రార్థన దినంలో వెళ్ళి ప్రార్థించాలని తండ్రి అనేక తండ్రి గురించి ప్రకటించినప్పుడు కూడా తండ్రి వారి చెవులు మందగించిపోయారు, వారి ఉదయాలు మందగించిపోయారు. దేవుడు భయం లేదు, భక్తి లేదు నాకు తండ్రి. నాకు నామకారంగా తండ్రి వెచ్చిపు కాదు వెండి కాదు తండ్రితో నిండి వారు ఉంటున్నారు తండ్రి. దేవుని సన్నిధికి తీసుకున్న తండ్రి ఆలోచించేస్తున్నారు తండ్రి. దేవుడు నా తండ్రి ఆయన రాక ఎంతో నాకు తండ్రి సమీపం నా తండ్రి. ఆయన ఏ రీతికి వస్తాడు, దొంగ వలె వస్తాడు చెప్పారు తండ్రి. ఆ దేవుడు నాకు తండ్రి దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో దేవుడు అందరికీ వారు పట్టదాన్ని నా ప్రభావ నీచి వారు ఎత్తబడతారు తండ్రి. ఎవరైతే నా ప్రభావ సాగుబోలు చెప్పుకుంటున్నా తండ్రి అనేక కాలం తండ్రి ప్రవేశిస్తూ ఉన్న వారిని వారు తను ఇవ్వబడతారు ప్రభావ నీచుడి వారిని చదివిస్తున్నారు తండ్రి. ఆ రీతి ఉండకుండా తండ్రి దేవుని భయభక్తులు కలిగిన తండ్రి, దేవుని ధైర్యం కలిగిన వారు ఉండాలని తండ్రి ఎన్నోసార్లు అనేక వాక్యం బోధించినప్పుడు ఈ శివుని ఉంటున్నారు, ఈ శివుని తెలుస్తున్నారు ప్రభావ. అటు వారు తండ్రి ఏ రీతిగా దేవుని ఆశీర్వాదం, ఏ రీతిగా దేవుని మేలు పొందగలకపోతండి అటు వారు తండ్రి ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవుని ద్వారా ఒక్కసారి రక్షించబడిన తర్వాత తండ్రి నిత్యము దేవుడిని అంటగట్టిన వారు ఉండాలి, దేవుని రాజ్యాన్ని ఎదిగే వారు ఉండాలి పోతండి. అటు వారి తండ్రి దేవుని పిల్లలు పడతారు పోతండి. కనుక దావీదు నా ప్రభువా ఆయన ఏ రీతిగా గొర్రెలు కాబట్టి ఉన్నప్పుడు తండ్రి ఆయన తండ్రి దేవుని కట్టలు అనుసరించిన తర్వాత దేవుడు నన్ను అన్నిటిలో తండ్రి ఇదేడే నడుచుకున్నప్పుడు తండ్రి. అందుకే నా హృదయాలు దావీదు అన్నాడు. ఆ రీతిగా ఉండాలన్నా తండ్రి, ఆ రీతి నా దేవుడు ఉంటాడు తండ్రి. నువ్వే సహాయపడమని పెట్టుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో కూడా తండ్రి పాడుతున్న పాటల ద్వారా తండ్రి నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన నీ దాసుడు తండ్రి ఏ వాక్య భాగాన్ని మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. నీ బలమైన నీ వాక్కులు మనం పెట్టుకుంటున్నా తండ్రి. ఆయన నోటికి గౌరవపడుతూ ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయన బోధించినప్పుడు వివరిస్తున్నప్పుడు తండ్రి ప్రతి బిడ్డ హృదయపూర్వకం వినినా తండ్రి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకునే తండ్రి అనేక భాగంలో శ్వాసం తండ్రి ప్రార్థించుకు సహాయపడమని పెట్టుకున్నా తండ్రి. వచ్చిన వారు ఎవరు కూడా తండ్రి ప్రార్థించకుండా వెళ్ళకూడదు తండ్రి. దేవుడి సభలో ప్రార్థించున్నా తండ్రి. ఎందుకంటే ప్రార్థన శక్తి కలదు, మహిమ కలదు నా తండ్రి. ప్రార్థన అనేక మేలు అనేక కాలం తండ్రి పొందగలను జయించగలను తండ్రి ప్రభా. అటు ప్రార్థన తండ్రి ప్రదేశంలో అనేకలు తెలియదు నా ప్రభా. అటు వారి పడ తండ్రి ప్రార్థన భారం నువ్వు దయచేసి పెట్టుకుంటున్నా తండ్రి. కార్యక్రమం మైక్ తండ్రి నీ యొక్క ఆదివారం వేడుకుంటున్నా తండ్రి. ఇవన్నీ కూడా తండ్రి
ప్రభావ మా ప్రార్థన ఈ జ్ఞాపకం కూడా ఏది ఉండాలని తండ్రి ఈ లోపల నశించి ఆత్మను వచ్చి ముఖ్యమైన ప్రార్థించిన ప్రభావ. ఎందుకంటే తండ్రి కొంతమంది నా ప్రభావ అనేక నా తండ్రి వివాదాలు తండ్రి ప్రభావ వారు భయేస్తున్నారు తండ్రి. వారి తండ్రి రక్షణ కొరకు తండ్రి మేము ప్రార్థించే వారు కాదు తండ్రి. వారు రక్షణ కొరకు తండ్రి ఎంతమంది తండ్రి ఈ లోపల తండ్రి దైవ సేవలు ప్రయాసంతో సువార్త ప్రకటిస్తున్నారు. వారు కూడా ఆస్తులు కాదు తండ్రి మార్చమని పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే అధికారులు కావాల్సిన బుద్ధి జ్ఞానము ఆలోచనలను దయచేయమని పెట్టుకుంటున్నారు తండ్రి. రాష్ట్రం తండ్రి పరిపాలిస్తున్న తండ్రి సాధారణ విషయం కాదు తండ్రి. నాయకుగాను యథార్థముగాను నా తండ్రి వారు పరిపాలించిన విధంగా తండ్రి రాజ్యము రాష్ట్రము తండ్రి అది మహిమకరంగా తండ్రి ఆరోగ్యంగా ఉంటుంది దేవా. కార్యక్రమం తండ్రి వారికి ఆలోచన దయచేయమని పెట్టుకుంటున్నా తండ్రి. ఇష్టంలో తండ్రి సర్వలోకం చూస్తున్న ఆరాధన పరిచర్యలు ప్రార్థన కుడిలు నా తండ్రి ఇవన్నీ కూడా తండ్రి సిద్ధాంతం జరిగించమని పెట్టుకుంటున్నా. ముందు నా తండ్రి హైదరాబాద్ ఎవరు నా తండ్రి సమాధానం లేకుండా అక్కడ గొడవ జరుగుతున్నా తండ్రి. ఒకరినొకరు దూషించుకుంటున్నా తండ్రి, ఒకరినొకరు విమర్శించుకుంటున్నా తండ్రి. వారి తండ్రి మంచి నా ఆలోచన బుద్ధి జ్ఞానం కలిగిన వారు తండ్రి, ఐక్యత కలిగిన వారు తండ్రి. ఎందుకంటే తండ్రి అపస్తులు నా తండ్రి 2:47 ప్రకారం తండ్రి అపస్తుల బోధనను సావాసములను రెండు వేసుట ప్రార్థించడం మీరు విడదక్కని చెప్పిన మాట పక్షంగా వారు నెరవేర్చాడు. ఆ రీతి నా ప్రభా ఆయన ఉన్నవారు కూడా తండ్రి ఎలా తిరుగుబాటు చేస్తున్నారు తండ్రి ప్రభా. అటు వారు అందరూ కూడా తండ్రి దయతో వారి హృదయాలతో నా తండ్రి సమాధాన పరచమని పెట్టుకుంటున్నా తండ్రి. మంచి నా తండ్రి సైకిల్ కలిగిన వారి నా తండ్రి నీ సేవ పరిసరం తండ్రి వారు కొనసాగి మొదటి నీతిగా నా తండ్రి ఏ రీతి ఉందో అదే రీతి వారు కొనసాగుతుంది. ఒక్కసారి మరొకసారి వారందరూ కూడా అవకాశం దయచేయండి. హృదయాల సమాధాన పరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఇవన్నీ కూడా తండ్రి మా పాటను జ్ఞాపకం తండ్రి ఆ కారణం జరిగించి ఈ నామాన్ని మేము తెచ్చుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. हिंदी सॉन्ग नंबर 5 तेलुगु गीत संख्या 5 तेलुगु गीत संख्या 5 తెలుగు సీఎం పాఠం పుస్తకంలోని తెలుగులో 5వ పాట. హిందీ కూడా 5. హిందీ ఆల్సో 5. 1 2 1 2 5 6 8 చందన పాడుతుంది. 1 2 5 6 8 Amen.
गीत संख्या 573, तेलुगु में गीत संख्या 584, तेलुगु में गीत संख्या 584। क्षमा करें, हिंदी में गीत संख्या 128 और तेलुगु में 584। ओल्ड सॉन्ग 573। సింహాసనాసీనుడవైతివి
ప్రార్థన కొరకై యెషయా గ్రంథము 37వ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి 20వ వచనం వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్సాకి పోయి అతనిని కలుసుకున్నాడు. యూదా రాజుకు హిజ్కియాతో ఇలా చెప్పి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని నీ దేవుని చేత మోసపోతున్నావు. నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ హారాను వారు కానీ రెజెపులు కానీ తెలసారిలో ఉండిన ఏదేమీలు కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకునిరా? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. అల్పడకు తండ్రి, ఎన్నిక వాడను అయినప్పటికీ కూడా ప్రభువా మీరు నన్ను ప్రేమించారు, నన్ను కరుణించారు. నా ఆత్మ నరకానికి వెళ్ళి నశించకూడదని తండ్రి ఈ యొక్క మాది చిత్తాన్ని ప్రభా మా పట్ల మీరు తండ్రి ప్రకటించి ప్రభా ఈ లోకంలో నుండి మరణంలో నుండి నన్ను వేరుపరిచి తండ్రి జీవుల దేవుని బిడ్డగా మార్చుకొని ఈ రీతిగా తండ్రి మీ ప్రశస్తమైన రక్తాన్ని మీరు చిందించి మీరు సంపాదించుకున్న పరిశుద్ధ బిడ్డల మధ్యలో నేను కూడా చేరి ఈ రీతిగా తండ్రి జీవుల మీ వాక్యాన్ని గమనించడానికి తండ్రి అదే రీతిగా ప్రభా ప్రార్థన చేయడానికి నన్ను కూడా మీరు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క మహిమను మీ యొక్క అద్భుత శక్తిని ప్రభా మేము గమనించిన వారిగా తండ్రి రాబోయే ఉగ్రత నుండి మేము కాపాడబడేవారిగా తండ్రి ఈ రీతిగా తండ్రి చేయబోయే మీ అద్భుతమైన కార్యాలను మేము చూసి మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ఈ లోకంలో సజీవులుగా ఉంచినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన కొరకై అతి కొద్ది మంది అయిన మీ బిడ్డలు మమ్మల్ని చేర్చారు, వందనాలు. వచ్చిన వారిని బట్టి వందనాలు. న్యాయమైన కారణాల వల్ల మీ సన్నిధికి రాకపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి రావాల్సినటువంటిది, వారికి చెందవలసినటువంటిది ఆశీర్వాదాలను మెండుగా దయచేయండి తండ్రి. వాక్య పరిచర్య చేయడానికి సాహసించున్న
తండ్రి జ్ఞానహీనుడనైన నాకు కూడా మీరు సహాయపడండి. తండ్రి నన్ను బలపరచండి. మీరు నన్ను బలపరచకపోయినట్లయితే తండ్రి నేను నిమిత్త మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. అవును తండ్రి, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా నన్ను బలపరచువాని అంటే నేను సమస్తం కూడా చేయగలనని చెప్పి ఆయన చెప్పిన రీతిగా నేను కూడా తండ్రి అంగీకరిస్తూ మీ పాద సన్నిధిలో తండ్రి గోజాడి తండ్రి మీరే నన్ను బలపరిచి ఈ మండలం అంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మీరు మాత్రమే మహిమ పొందండి. వచ్చిన వారందరం కూడా విరిగి నలిగిన హృదయంతో తండ్రి మేము మీ సన్నిధిలో అర్పించుకొని ప్రభా ప్రార్థించి అనేక అద్భుతమైన కార్యాలను మా పట్ల, మా కుటుంబీకుల పట్ల, మా సంఘాల పట్ల మేము పొందడానికి మీరే మాకు సహాయపడమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో దేవునితో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హిజ్కియా చేతికి ఒక ఉత్తరము పంపబడింది అని చెప్పబడింది. 14వ వచనం చదవండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరములోకి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. కాబట్టి అతనికి ఒక లేఖ రాయబడింది, లేఖ పంపించబడింది. ఏమైనా లేఖ సారాంశాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 8వ వచనం నుండి మరి మనము 20వ వచనం వరకు కూడా అనేక విషయాలు చెప్పబడుతూ వచ్చాయి. అయితే ఇక్కడ అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్మకునేనని దేవుని చేత మోసపోతుందని చెప్పి ఒక హెచ్చరిక చేయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి యొక్క సన్నివేశంలో ఈ యొక్క హిజ్కియా చేసిన కార్యం ఏంటి? అతనికి వచ్చినటువంటి యొక్క ఉత్తరాన్ని తీసుకొని చదివి యెహోవా మందిరానికి వెళ్ళిపోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిలో ఇట్లనే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? చదవండి 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఆయన ఎటువంటి రాజు అయి ఉన్నాడంటే చెప్పబడింది. ఆయన మరి ఆయనను హెచ్చిస్తూ కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఏమని చేస్తున్నాడు ఆయన? 16వ వచనంలో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశాలను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మనం ప్రార్థన చేసే ముందుగా దేవుని యొక్క విశిష్టతను లేక దేవుని యొక్క గొప్పతనాన్ని మనము హెచ్చించాలి. ప్రార్థన చేయడానికి ముందుగా మనం ఈ రోజున మనము చూసినట్లయితే ఒక గవర్నర్ కానీ లేక పెద్ద మినిస్టర్ కానీ ఒక బిల్డింగ్ ఓపెన్ చేస్తున్నాడంటే ఏమని రాస్తారు? అక్కడ చూసినట్లయితే శిలాఫలకం మీద రాస్తారు ఆన్ హిజ్ ఎక్సలెన్స్, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని లేక ఆయన యొక్క దయను ఈ విధంగా ద్వారా ఇది ఏర్పరచబడింది అని చెప్పి చెప్తారు. అప్పుడే కనిపించి మనుషులలో మరి ఎండిపోయి ఒక గడ్డిని కోరినటువంటి మానవుడికి లేక అధికారికి లేక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడికి ఈ లోక ప్రాంత ఘనత ఇస్తూ ఉన్నారంటే ఇక్కడ మనల్ని రక్షించినటువంటి దేవుడు ఏమని గొప్ప దేవుడు? కెరూబుల మధ్య నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల దేవుడు, భూమిని ఆకాశాన్ని కలుగజేసిన అద్వితీయ దేవుడు. అంత మాత్రమే కాదు, లోకమందున్న సకల రాజ్యములకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు, అన్ని రాజ్యాలకు కూడా ఆయన దేవుడు. ఏదో ఒక మరి చాలామంది అనుకుంటూ ఉంటారు అది మాల వాళ్ళ దేవుడు, మాది వాళ్ళ దేవుడు, అదేవిధంగా ఫారెన్ వాళ్ళ దేవుడు. కాదు, అది తప్పుడు అభిప్రాయం. ఇది సర్వలోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. అంత మాత్రమే కాదు, సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు,
జీవగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలు చెవిపెట్టాం. కాబట్టి అతనికి రాబడినటువంటి ఆ ఉత్తరాన్ని మరి దేవుడి దగ్గర పెట్టి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించలేడు అని చెప్పి అక్కడ ఏమైంది, సన్హెరీబు ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఆయన వేడుకుంటున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయన దగ్గర శక్తి చాలదు. అయితే ఆయన ఏం చేస్తుంది, దాన్ని మనం చూసినట్లయితే హిజ్కియా తన బట్టలు చుట్టుకొని గోనెపట్టతో కట్టుకొని మందిరంలోకి పోయాలని చెప్పి రాయబడింది 37వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నీవు వారి మాటలు చెవిపెట్టము 17వ వచనం ఆఖరి భాగాన్ని, ఆ 17వ వచనాన్ని ఒకసారి చదవండి. చెవియొగ్గి ఆలకించుము, యెహోవా ఆ కన్నులను తెరచి దృష్టి విను చూడు. చదవండి. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజుల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకుంటున్నారు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 6వ వచనం 5వ వచనం నుంచి చదవండి. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. వదంతి విని తన దేశములకు వెళ్ళిపోవును. 7వ వచనంలో అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. అతని దేశంలో ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక అధికారికి లేక రాజుకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత మరి అతనికి కాల్బలం ఉంటుంది. అయినప్పటికీ కూడా చూడండి, అతను తిరిగి వెళ్ళిపోతాడు, తన దేశానికి వెళ్ళిపోతాడని రాయబడింది. అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విన్న మాటలు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోతాడు, అతని దేశమందు ఖడ్గం చేత అతనిని కూల చేయగలను. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ మనలో కూడా ఇటువంటివి వక్ర బుద్ధి వచ్చినట్లయితే దేవుడు దాన్ని సరిచేయగలడు. దేవుడు సరిచేయడానికి అవకాశం ఇస్తాడు. అప్పటికి కూడా మానవుడు వినకపోతే వారి యొక్క కర్మకి ఆయన వదిలిపెడతాడు. కాబట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు కూడా తన అనుభవాన్ని చెప్తున్నాడు. 20వ కీర్తనలో చూసినట్లయితే ఏమని చెప్తున్నారు ఆయన? కీర్తనలు 20. చదవండి 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఆపత్కాలంలో యెహోవా మనకి ఉత్తరమిచ్చును గాక. జవాబు తెచ్చేసిన దేవుడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఉత్తరమే కాదు, ఆయన మనల్ని ఉద్ధరిస్తానంటున్నాడు. ఉద్ధరించడం అంటే బాగు చేస్తానంటున్నాడు, లేక మేలు చేస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు. తర్వాత చదవండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. అదే రీతిగా 5వ వచనం ఆఖరి
నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. అది కాబట్టి ఆ యొక్క విశ్వాసం దేవుడు దగ్గర మరి ఏ విధంగా దేవుని ఆలయానికి మరి హిజ్కియా వెళ్ళి ప్రార్థించాడు, అదే రీతిగా విశ్వాసంలో మరి దావీదు ఏ విధంగా దేవుని దగ్గర మరి వేడుకున్నాడు, ఆయనకు దొరికినటువంటి సమాధానం, ఆయనకు దొరికినటువంటి సహాయము మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇదే కీర్తనలో కూడా చూసినట్లయితే కీర్తనలు 39 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా బ్రతుకుము. నీ దృష్టికి నేను అంతవరకు వాడను. మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నామని చెప్పబడుతూ ఉంది? అతిథులం. ఈ లోకంలో కూడా మనం అతిథులం, మనం యాత్రికులం. కాబట్టి ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో మనము జీవిత యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా లేక ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అక్కడ హిజ్కియా అదే చేశాడు, దావీదు కూడా అదే చేశాడు. కాబట్టి ఒకవేళ మనం ఆ విధంగా లేకపోయినట్లయితే మన యొక్క సొంత నిర్ణయాలతో లేక సొంత అభిప్రాయాలతో మనము జీవిస్తున్నట్లయితే మనము అవమానాన్ని ఎదురు చూడవలసి ఉంటుంది, తప్పనిసరిగా ఎదురు చూడవలసి ఉంటుంది. అది ఎంతటి గొప్పవారైనా సరే. కాబట్టి ఒక హెచ్చరిక కూడా ఆయన మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయము మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే పరలోక రాజ్యము 1వ వచనం నుండి చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. కాబట్టి ఈ యొక్క పాఠము మనందరికీ కూడా చిన్న వయసు నుంచి తెలిసినటువంటి పాఠమే. ఎన్నోసార్లు మనము దీన్ని వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈ వాక్యం యొక్క సారాంశం లేక ఈ వాక్యంలో ఉన్నటువంటి అనుభవం మనము మన జీవితంలో ఎంతవరకు మనము దానిని మన జీవితాలలో అవలంబిస్తూ ఉంటాం అనే దాన్ని మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. కాబట్టి మన పెద్దలో ఒక 40 మంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి 40 మంది ఉండొచ్చు, లేక 60 మంది ఉండొచ్చు. అయితే ఈ 60 మందిలో మనం ఎంతమంది ఈరోజు దేవుడి మందిరానికి రాగలిగాం? ఎంతమందికి మనం దేవుడిని మహింపరచగలుగుతూ ఉన్నాం? అయితే ఇక్కడ ఏమని చెప్పబడింది? వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని ఒక కేక వినపడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో
పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అప్పుడు సిద్ధపడి పడి ఉన్నవారు ఉన్నవారు అతనితో కూడా అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. అంతటా తలుపు వేయబడెను. ఆ ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా నాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నేను ఎరుగనని అప్పుడు మేము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆ దినమైనను ఆ గడియను దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. కాబట్టి ఇది ఒక దృష్టాంతరంగా, ఒక హెచ్చరికగా నాకు ఇక్కడ చేయవలసిన మనకు సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. సర్వ లోకానికి, అన్ని రాజ్యాలకు కూడా ఆయన దేవుడు. కాబట్టి మాట అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఒకవేళ మనము వేషధారణ అనే జీవితాన్ని జీవించినట్లయితే ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు మనము నమ్మకంగా జీవించినప్పుడు మెల్లైన ఆశీర్వాదాలు మనకి దేవుడు దయచేస్తాడు. ఒకవేళ నేను రక్షణ పొంది నా భార్య రక్షణ లేకుండా ఉన్నట్లయితే, నా భార్య రక్షణ పొంది నేను రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఇదే పరిస్థితి వస్తుంది. సిద్ధపడి లేకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడినటువంటి అదే అంశము మనకి మరి వర్తిస్తుంది. మరి బుద్ధి గలవారిగా మనం ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మరి మనం కూడా ఆయన దగ్గర లోపలికి ప్రవేశిస్తాం. కాబట్టి అది ఎంత ఆనందం. ఒక వ్యక్తి ఒక జాబ్ దొరకడానికి వారికి మీరు సెలెక్టెడ్ రండి అని చెప్పి సెలెక్టెడ్ పర్సన్స్ ఒక రూమ్లోకి తీసుకెళ్తున్నారు అనుకుంటాం. ఆ యొక్క ఆనందం ఎలా ఉంటుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రాస్తున్నాడు అనుకుంటాం. మరి అంత శ్రమ పడి చదివి ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి, ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా క్వాలిఫై అయ్యి, అతను మరి సెలెక్టెడ్ పర్సన్స్గా అతను ఒక గదిలోకి పంపిస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది. అదే ఒకవేళ మరి ఆయన నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, క్వాలిఫై అవ్వలేకపోతే, మరి విడవబడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ అదే రాయబడింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో మనం సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి, చూసారా ఎంత గొప్ప ఆనందం అది. వారు పెళ్లి కుమారుడు వచ్చను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అతని తలుపు వేయబడింది. అది పరిస్థితి. కాబట్టి మనము ఏదో ఈ లోకంలో మనకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మంచి ఆరోగ్యాలు ఉన్నాయి, చాలు అనుకుంటే అది అవివేకంతో వస్తుంది. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఈ లోకంలో అజాగ్రత్తగా జీవిస్తూ, నిర్లక్ష్యంగా జీవిస్తూ కనుమూసినట్లయితే మనము ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 12వ వచనంలో చెప్పబడిన రీతిగా నేను ఎరగను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే బల్ల ముందు చెప్పబడుతుంది నిశ్చయము, దేర్ ఇస్ నో డౌట్, నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు అని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగిన వారిగా ఈ జీవిత యాత్రను కొనసాగించవలసింది. కాబట్టి మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ప్రార్థన 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 చేయాలి అని చెప్పి ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనలో అంత విశిష్టత ఉంది, అంత గొప్పతనం ఉంది. ప్రార్థన అన్నది ఒక వారధి లాంటిది. దేవునికి మనకి ఒక వారధి లాంటిది. ఈ యొక్క ప్రార్థన చేయడం ద్వారా మనం సమస్యల నుండి బయటకు తీసుకొస్తుంది ప్రార్థన. ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అదే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదుపుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. కాబట్టి జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, అదే నాకు జ్ఞానం లేదు అని మనం అనుకుని బాధపడ అవసరం లేదు.
అది దేవుడు ఇస్తాడు మనకి. అంత మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11. ఫిలిప్పీ 4:11. నాకు కొలువు కలిగినందున నేను ఇలాగా చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండిటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. అది విశ్వాసం అన్నది. ఒకవేళ ఈ వాక్యంలో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. దాన్ని మనము ఏదో ఒక సెకండ్లో మనం చదివేసినంత మాత్రం మనకు అర్థం కాదు. దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, అనుభవించాలి, అప్పుడే తెలుస్తుంది. కాబట్టి అక్కడ సంపన్న స్థితిలో ఉండడం కూడా మనం నేర్చుకున్నాం, దీన స్థితిలో ఉండడం కూడా మనం నేర్చుకున్నాం, ఆకలితో ఉండడానికి మనం అలవాటు పడ్డాం, తృప్తికరంగా తినడానికి మనం అలవాటు పడ్డాం. సమస్తం కూడా నన్ను బలపరచువాలి అంటే నేను దానిని చేయగలుగుతూ ఉన్నాను, నేర్చుకలుగుతూ ఉన్నాను, ముందుకు కొనసాగగలుగుతున్నానని పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రార్థన అన్నది మనం చూసినట్లయితే మనల్ని ఆందోళన నుంచి జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంది. ఆందోళన, మానవ జీవితం అనేక రకమైన ఆందోళనలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి. ఆయన ఆహ్వానం దయచేస్తున్నాడు, ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 మనం చూసినట్లయితే చదవండి. దేనిని గురించి కూడా మీరు చింతపడద్దు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన మరి విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అది మనకి సెక్యూరిటీగా ఉంటుంది, మన తలంపులకు అది మనకి సెక్యూరిటీగా ఉంటుంది. కాబట్టి అర్థమతమే కాదు, యెషయా గ్రంథం 26:3 కూడా చూసినట్లయితే మరి ప్రార్థన చేయడం ద్వారా మన పూర్ణ శాంతి గలవానిగా మారుస్తుంది. చదవండి, యెషయా గ్రంథము 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానికి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో అటువంటి వారిని పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఎంత మరి ఆస్తి పనులు ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, మనశ్శాంతి లేని వారు అనేక మంది ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎంత ధనం ఉన్నా సరే, ధనము వారికి ఆత్మశాంతి లేదు. కాబట్టి ఇక్కడ చేకూర్చిన మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే లేమిలో ఉండడం మనం నేర్చుకున్నాం, కలిమిలో ఉండడం మనం నేర్చుకున్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన మీద మనం ఆనుకుని ఉన్నాము కనుక మనల్ని పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనకి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేని ద్వారా సాధ్యమంటే ప్రార్థనల ద్వారా మాత్రమే సాధ్యం. అంత మాత్రమే కాదు, ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన ఆఖరిగా మనం చూసినట్లయితే ప్రార్థన ఏం తెలియజేస్తుంది మనకి? దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంది. చదవండి, కీర్తన 143. కీర్తనలు 143. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. కాబట్టి ఈ యొక్క దావీదు కీర్తనకారుడు తన ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ
చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పు దేవా అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మరి ముఖ్యంగా యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో మరి హిజ్కియా చేసినటువంటి గొప్ప ప్రార్థన, మరి ఆయన అద్భుత రీతిగా మరి ఆయనకు సహాయపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్పగా దేవుణ్ణి హెచ్చిస్తూ ప్రార్థించాడో చూడండి. తెలుగు చూడండి 37వ యెషయా గ్రంథము 15 నుంచి మనం చూసినప్పుడు యెహోవా సన్నిధిని ఎప్పుడు ప్రార్థన చేశారు. యెహోవా తెలుగుల మధ్య నివాసం ఉంచుకున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందు ఉన్న సకల రాజ్యములకు దేవుడు అయినావు. కాబట్టి అంత గొప్ప దేవుడు మరి మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా కీర్తనాకారుడి అనుభవంలో మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతూ నడిపిస్తున్న సమయంలో మరింతగా మనం ఆయనకు మరింత దగ్గరగా వెళ్తూ అక్కడ చెప్పబడినటువంటి యెషయా గ్రంథంలో ఆయన మనము ఆనుకొని ఉన్నప్పుడు మనల్ని ఆయన పూర్ణ శాంతి గలవాడిగా మార్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు, మరి శ్రమలు వచ్చినా సరే మనము ప్రార్థనలో ముందుకు వెళ్తూ మరి ముఖ్యంగా జాగ్రత్త కలిగిన వారిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి బుద్ధి గల కన్యకల వలె మనము మన యొక్క జీవితంలో మెలకువగా ఉండి జాగ్రత్త కలిగిన వారిగా మరి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి, ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకున్న భారాన్ని పంచుకుంటూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా 12వ తారీఖున 13వ తారీఖున జరగబోయే ఈ యొక్క ఉపవాస ప్రార్థన, కంటిన్యూ ఉపవాస ప్రార్థన, అదేవిధంగా మరి 15వ తారీఖున 16వ తారీఖున జరగబోయే మరి స్పెషల్ మీటింగ్స్లలో మరి చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి, అనేక ప్రాంతాల నుండి మరి వస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు క్షేమంగా తీసుకుని రావాలని, మంచి ఆరోగ్యంతో ఉంచాలని, మంచి వాతావరణం ఉండాలని, ఆ యొక్క మీటింగుల ద్వారా ముఖ్యంగా పేదలకు మరిన్ని గొప్ప కార్యాలు, ఆత్మలు రక్షించబడడానికి, దేవుని నామము మహిమపడడానికి మరి దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థించండి. అదేవిధంగా దేవుని మందిరంలో అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుడు వారికి తగిన ఫలాలను దేవుడు వారికి దయచేయగా ప్రార్థించండి.